జై భీమ్. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ జై భీమ్లో ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి సార్ లైన్ గారికి, శివయ్య లైన్ గారి సార్ గారికి, శివరాజ్ సార్ గారికి ప్రత్యేకమైన జై భీమ్ తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ చైర్మన్ సగపాల రామజనమ్మ గారికి, అన్న ఎంఆర్పిఎస్ వీరేంద్ర గారికి, గుడిసెల శ్రీనివాసులు గారికి, సిద్ధిపేట రమేష్ గారికి, సులాక గారికి, అన్న ఎంఆర్పిఎస్ సుబ్బరాయుడు అన్న గారికి జై భీమ్. ముందుగా ఇప్పుడు మాట్లాడాల్సిన ఈ సమావేశం ఏమనగా మెడికల్ కాలేజీ పైన ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నతమైన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ఏదైనా మనం చదవాలన్నా కానీ, ఏదైనా మనం ముక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎవరికి అంత స్తోమత లేదు. ఇప్పుడు మన ఏపీలో 37 మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఈ కాలేజీలలో 19 ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, 18 మన ప్రభుత్వానికి ఉంటాయి. కావున కాకపోతే గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్ కి ఎక్కువ విలువ ఎక్కువ ఉంది. కావున ఇప్పుడు ఈ సమావేశం జరగడం కారణం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు కానీ, బ్రాహ్మణులు కానీ, ప్రతి ఒక్క కులం, అన్ని కులాలలో కూడా ఉన్నతమైన వాళ్ళు ఉండాలని చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ 18 కళాశాలలలో కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. కావున అన్నో కొన్నే ఉండేది, దీంట్లో కూడా కాలేజీలు. దీన్ని కూడా గవర్నమెంట్ స్వాధీనంలో నుంచి ప్రైవేటు దాంట్లోకి స్వాధీనం చేసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా పేదలాగే ఉండాలా, గవర్నమెంట్ రూల్ ఆగి ఉండాలా. ఇంకా కొన్ని సమాజం కొంచెం ఇంకా ముందుకు పోతే కూడా ప్రతి ఒక్కటి రాబోయే కాలానికి అన్ని ప్రైవేట్ సంస్థలు మారితే బడుగు బలహీనత వర్గాలు ఏ విధంగా జరుగుతారు, ఏ విధంగా జీవనం కొనసాగిస్తారని జై భీమ్రావు భారత పార్టీ నుంచి నా పేరు చుట్టా ప్రసాద్, తాడపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. జగన్ శ్రీరామ్ కుమార్ సార్ గారి కొరకు నేను ఈ రౌండ్ టేబుల్ మెడికల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జై భీమ్.